వెల్కమ్ టు సింధు ముచ్చట్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నవరాత్రి డే 4 స్పెషల్ అండి, అల్లం గారెలు. మీ అందరికీ తెలిసే ఉంటుందండి, గారెలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన గారెలు అండి. ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిపోతుంది చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ మినపగుళ్ళు వేసుకోవాలండి. అది ఒక 6 అవర్స్ నాననివ్వాలి. బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోండి. చూడండి, 6 అవర్స్ పోయాక మినపప్పు బాగా నానిపోయింది కదా. ఇప్పుడు మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్ యూజ్ చేయొచ్చండి, లేకపోతే నేనైతే మిక్సీలో తీసుకున్నానండి. వాటర్ అంతా డ్రైన్ చేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్, చిన్న మిక్సీ జార్ తీసుకోండి. 2-3 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఒక అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ముందుగా బాగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం నానబెట్టిన మినపప్పు కూడా అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మిక్సీ పట్టుకున్నాం కదా. పిండినంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పప్పును కూడా నెక్స్ట్ బ్యాచ్లో వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, నెక్స్ట్ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. అది కూడా అందులో వేసుకొని మనం ముందుగా అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసాం కదండి, దాన్ని మొత్తం పిండి అంతా పట్టినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు సోడా 1 స్పూన్, ఉప్పు కూడా వేసుకొని స్పూన్ హెల్ప్తోనైనా లేకపోతే ఒక విస్కర్ హెల్ప్తో అయినా బాగా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకోవడం వల్ల గారెలు మంచిగా ఫ్లఫీగా వస్తాయండి, గట్టిగా రాకుండా. మనం ఎప్పుడు మిక్సీలో వేస్తే గారెలు చాలా హార్డ్గా వస్తాయి కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మనం ఇలా స్పూన్ హెల్ప్తో అయినా విస్కర్ హెల్ప్తో అయినా బాగా బీట్ చేసుకుంటే కొంచెం పిండి లూజ్. మీకు ఎప్పుడైనా కొంచెం పిండి లూజ్ అయినట్టయితే దాంట్లో ఒక 2-3 స్పూన్స్ బియ్యం పిండి వేసుకుంటే నార్మల్ టెక్స్చర్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, నేను గారెలు వేయడం స్టార్ట్ చేశాను. ఆయిల్ పెట్టుకున్నాను పొయ్యి మీద. ఇప్పుడు నేను గారెలు పాలిథిన్ కవర్ యూస్ చేసి చేయట్లేదండి. ఒక కర్చీఫ్ తీసుకొని దాన్ని బాగా తడుపుకొని గట్టిగా పిండుకోవాలండి. దాన్నేమో కొద్దిగా తడి చేస్తూ మనం పిండి ఉంది కదండి, గారెల పిండిని ఒక సైడ్ నుంచి తీసుకుంటే మన గారెలు ఎప్పుడు రౌండ్గా వస్తాయండి. ఎప్పుడు సెంటర్ నుంచి తీసుకోకూడదు, సైడ్ నుంచి తీస్తూ గారెలు వేస్తే చూడండి చాలా రౌండ్గా వచ్చాయి కదండి. ఇలానే మిగిలిన బ్యాటర్తో కూడా మిగిలిన గారెలు వేసుకోవాలండి. ఇది చాలా ఈజీ. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మనం టీ స్ట్రైనర్ ఉంది కదండి, దాన్ని యూజ్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకొని దాని మీద కూడా వేసుకోవచ్చు. అవి కూడా ఈజీగా వచ్చేస్తాయండి, మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇంకెందుకు లేట్ అండి, మీరు కూడా ఈ నవరాత్రులు అమ్మవారికి గారెలు చేసి నైవేద్యంగా ప్రసాదంగా పెట్టండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది నార్మల్గా ఉల్లిగారెల కన్నా అల్లం గారెలు చాలా టేస్టీగా కూడా వస్తాయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.